ఓం శ్రీమాత్రే నమః. దేవి భాగవతంలో ద్వితీయ స్కందంలో పరీక్షిత్ మహారాజు యొక్క వృత్తాంతం గురించి, ఆ సందర్భంలో ప్రమద్వర వృత్తాంతం గురించి చెప్పుకున్నాము. ఆస్తిక మహర్షి వృత్తాంతం గురించి, ఆయన ఏ విధంగా జనమేజయ మహారాజు చేసేటువంటి సర్పయాగాన్ని ఆపించడం జరిగింది అన్నటువంటి అంశాన్ని గురించి చెప్పుకున్నాము. దీనితో ద్వితీయ స్కందం సంపూర్ణమైంది. తృతీయ స్కందం, మూడవ స్కందం ప్రారంభంలో త్రిభువనేశ్వరి యొక్క మహాత్మ్యం గురించి, అమ్మవారి యొక్క శక్తిని, లీలల్ని గురించి తెలియజెప్పడం జరుగుతుంది. జనమేజయ మహారాజు చేసేటువంటి సర్పయాగం ఆగిపోయిన తర్వాత అక్కడికి వేంచేసినటువంటి వేదవ్యాస మహర్షుల వారు జనమేజయుల వారికి దేవి మహాత్మ్యం గురించి బోధ చేస్తూ, దేవి మాత యొక్క పూజ యాగము చేసినట్లయితే సకల శుభాలు సౌఖ్యాలు కలుగుతాయి అని చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో జనమేజయ మహారాజు సంపూర్ణంగా దేవి మాత తత్వాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని ప్రార్థించినప్పుడు, ఆ రాజుకి అక్కడ వేంచేసి ఉన్నటువంటి అందరికీ కూడా అనేక మంది ఋషులు, మునులు, రాజులు, సామంతులు అందరూ కూడా ప్రజలు వేంచేసి ఉంటారు ఆ యాగానికి. వాళ్ళందరికీ కూడా దేవి భాగవతాన్ని గురించి వేదవ్యాస మహర్షుల వారు చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో జనమేజయ మహారాజు అడుగుతారనమాట, మీరు దేవి మాత గురించి ఉన్నతంగా చెప్తూ ఉన్నారు కదా, నేను విన్నంత వరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులని చెప్తారు. కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి చూసినట్లయితే దేవి స్వరూపము, దేవి మాత శక్తి వల్లే వీళ్ళు ఆ కార్యాలు చేస్తున్నారని అనిపిస్తూ ఉంది. ఆ శక్తి స్వరూపిణి ఎటువంటిది, ఆ అమ్మవారు ఏ విధంగా త్రిమూర్తులని ఉద్భవింప చేయడము, వాళ్ళ చేత ఈ కార్యాలని చేయించడము జరుగుతుంది. దయచేసి నాకు ఆ శక్తి స్వరూపాన్ని గురించి సంపూర్ణంగా బోధించగలరు అని ప్రార్థించడం జరుగుతుంది. ఆ సందర్భంలో వేదవ్యాస మహర్షుల వారు, జనమేజయ మహారాజా, వాస్తవానికి ఆ దేవీ తత్వాన్ని గురించి తెలుసుకోవడం, సంపూర్ణంగా అవగతం చేసుకోవడం ఎవరికి కూడా సాధ్యమయ్యేటువంటి విషయము కాదు. నేను కూడా బ్రహ్మదేవుల వారి మానసపుత్రుడైన నారదుల వారి నుండి అమ్మవారి గాథని వినడం జరిగింది. ఆ అమ్మవారి యొక్క లీలల్ని, శక్తిని గ్రహించడం జరిగింది. నారదుల వారికి ఆయన తండ్రి అయిన బ్రహ్మదేవుల వారు బోధించి ఉన్నారు. బ్రహ్మదేవుల వారు, విష్ణుమూర్తుల వారు, పరమశివుల వారు, ఈ త్రిమూర్తులు ఒకానొక సందర్భంలో ప్రళయకాలం వచ్చినప్పుడు, ఆ ప్రళయ సమయంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు మధుకైటబులు అనేటువంటి రాక్షసులు రావడము, వాళ్ళని శక్తి అనుగ్రహం చేత వధించడము జరిగింది. బ్రహ్మదేవుల వారు ఆయన్ని రక్షించిన తరువాత విష్ణుమూర్తితో కలిసి అక్కడికి వచ్చినటువంటి రుద్రునితో కలిసి, పరమశివుల వారితో కలిసి, మన అందరికీ ఏదో మూలమైనటువంటి శక్తి ఉంటుంది కదా, జగదంబిక అని అనుకుంటున్నాము కదా, ఆ అమ్మవారిని స్తుతించి మన కర్తవ్యం ఏంటో మనము తెలుసుకోవాలి అనేసి అందరూ కూడా జగన్మాతని స్తుతి చేయడం జరుగుతుంది. అక్కడికి ఒక దివ్యమంగళ స్వరూపంలో ఉన్నటువంటి దేవి స్వరూపము రావడం జరుగుతుంది. అమ్మవారు ప్రత్యక్షమై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని అనుగ్రహించి, మీరు మీ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చండి, ఆ బ్రహ్మదేవ మీరు సృష్టి చెయ్యాలి, విష్ణుమూర్తి మీరు పోషించి స్థితిని కల్పించాల్సి ఉంటుంది, పరమశివ మీరు ఈశ్వర లయకారకుడు, మీరు లయాన్ని చేయాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు బ్రహ్మదేవుల వారు వీళ్ళందరూ అంటారనమాట, అమ్మ మీరేమో చెప్తూ ఉన్నారు, కానీ అసలు సృష్టి ఇవన్నీ చేయడానికి ఇదంతా ఎక్కడ భూభాగము కానీ లోకాలు కానీ నిర్మించడానికి సాధ్యమే కాదు కదా, అంతా కూడా జలంతో నిండిపోయి ఉంది, ఎటు చూసినా జలం మాత్రమే కనిపిస్తూ ఉంది, మేము ఏ విధంగా కార్యాలు చెయ్యాలి అన్నటువంటిది కూడా మాకు తెలియటం లేదు, మాకు అంత సంపూర్ణమైనటువంటి జ్ఞానం కూడా లేదు, అనుగ్రహించండి అని ప్రార్థించినప్పుడు ఆ దేవి స్వరూపంలో వచ్చినటువంటి ఆవిడ అమ్మవారు ఒక దివ్యమైనటువంటి విమానాన్ని అక్కడికి రప్పించి, చాలా విస్తీర్ణంతో కూడి ఉన్నటువంటిది, దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి ఆ విమానాన్ని అక్కడికి రావించి త్రిమూర్తుల్ని కూడా అందులోనికి రమ్మని చెప్పి వాళ్ళు ఎక్కిన తర్వాత ఆ విమానాన్ని
ముందుకు పోనిస్తూ ప్రయాణం కొనసాగిస్తూ మీకు ఇప్పుడు ఒక అద్భుతాన్ని చూపించబోతూ ఉన్నాను, దర్శించండి, మీకు సకల శుభాలు కలుగుతాయి అని చెప్తారు. తర్వాత వీళ్ళు అలాగే ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటారు. దేవి మాత అదృశ్యమై ఉంటారు. వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేస్తున్న జలం మాత్రమే కనిపిస్తుంది. దీర్ఘ ప్రయాణం తర్వాత ఒక చోట జలము కనిపించడం ఆగిపోయి పర్వతాలు, నదులు, అనేక భవంతులతో కూడినటువంటి నగరాలు, గ్రామాలు, రాజకోటలు అవన్నీ కూడా దర్శనం అవుతాయి, కనిపిస్తుంది. మానవులు, పశుపక్షాదులు, వాటన్నింటినీ చూసి ఇదేనేమో స్వర్గము అని అంటూ ఉంటారు కదా, ఇది స్వర్గమేమో అనుకుంటారు. అక్కడ ఒక రాజకుమారుడు కనిపించినప్పుడు ఇతడేమన్నా ఇంద్రుడేమో అనుకుంటారు. కానీ అది స్వర్గలోకం వలె పూర్తిగా అనిపించలేదు. అలాగే ఇంకా ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి ఊర్ధ్వలోకాలకు వెళ్తూ ఉన్నప్పుడు స్వర్గలోకం కనిపిస్తుంది. అందులో ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, యముడు, దిక్పాలకులు, వీళ్ళందరూ, శచీదేవి, వాళ్ళందరూ కూడా కనిపిస్తారు. గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, వీళ్ళందరినీ చూసుకుంటూ అలాగే ఇంకా విమానం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్తూ 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 ఉండగా వాళ్ళకి చాలా ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. ఆ విమానం సత్యలోకాన్ని చేరుకుంటుంది, బ్రహ్మలోకానికి వెళ్తుంది. అక్కడ ఒక చతుర్ముఖ బ్రహ్మ ఉంటారు. ఆ సత్యలోక నివాసులందరూ కూడా కనిపిస్తారు. విష్ణుమూర్తి, శివుడు బ్రహ్మదేవుల వారి వైపు చూస్తారు. ఇదేంటి మీరు ఇక్కడే ఉన్నారు కానీ అక్కడ ఇంకొక బ్రహ్మ ఉన్నారు అనేసి ఆశ్చర్యపడతారు. ఆ లోకం దాటి ఇంకా ముందుకు వెళ్తూ వెళ్తూ ఉండగా వైకుంఠం కనిపిస్తుంది. వైకుంఠంలో విష్ణుమూర్తి ఉంటారు. ఇప్పుడు బ్రహ్మదేవుల వారు, పరమశివుల వారు విష్ణుమూర్తి వైపు చూస్తారు. మీరు ఇక్కడే ఉన్నారు కానీ వైకుంఠంలో ఇంకొక విష్ణుమూర్తి ఉన్నారు, విష్ణు పార్షదులు ఉన్నారు, అక్కడ లక్ష్మీదేవి ఉన్నారు, అనేక మంది భక్తులు, ఉన్నతలోకాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, జయ విజయులు ఉన్నారు, అంతా అక్కడ జరుగుతూ ఉంది, వాళ్ళు ఉన్నారు. మరి మీరు ఇక్కడే ఉండిపోయారు, ఇదేంటి, ఇంకొక విష్ణువు ఉన్నారు అనేసి ఆశ్చర్యపడతారు. విమానం అలాగే ముందుకు వెళ్తూ వెళ్తూ ఉండగా కైలాసం వస్తుంది, వెండికొండ. అక్కడ గణపతుల వారు, నంది, భృంగి, చెండ, వీళ్ళందరూ కూడా ప్రమద గణాలతో కూడి ఉన్నటువంటి వారు వృషభారూఢుడై సుబ్రహ్మణ్య స్వామి గణపతుల వారితో పార్వతీదేవి సమేతంగా శివుడు కనిపిస్తారు. ఇప్పుడు బ్రహ్మదేవుల వారు, విష్ణుమూర్తి శివుని వైపు చూస్తారు. మీరు ఇక్కడే ఉన్నారు, అక్కడ ఇంకొక శివుడు ఉన్నారు, వాళ్ళ గణాలంతా కూడా ఉన్నారు, కైలాసం కనిపిస్తుంది అనేసి అనుకుంటారు. మొత్తం మీద ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఆశ్చర్యపడతారు. త్రిమూర్తులు వేరే త్రిమూర్తులని చూడడం జరుగుతుంది. అద్భుతం, ఆశ్చర్యం. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, మనం మాత్రమే త్రిమూర్తులం కాదు, మనలాంటి త్రిమూర్తులు ఇంకా ఉన్నారు. పైగా ఇటువంటి లోకాలు, బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో, ఎంతమంది ఈ విధంగా లోకాల్ని సృష్టి స్థితి లయం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అనుకుంటూ వీళ్ళందరినీ సృష్టించినటువంటి వాళ్ళు ఎవరో కదా అనుకుంటూ ఇంకా అలాగే విమానం ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఒక చోట కని విని ఎరుగనటువంటి వైభవోపేతమైనటువంటి దివ్య సౌధాలతో కూడినటువంటి మణిమయ కాంతులతో కూడిన ఒక దివ్యమైనటువంటి ప్రదేశం కనిపిస్తుంది. ఎంత అద్భుతమైన ప్రదేశము అని అంటే, నవరత్నాలతో కూడి ఉన్నటువంటివి ఆ భవంతుల తోరణాలు అనేక రంగుల ముత్యాలతో అలంకరింపబడి ఉన్నాయన్నమాట. అక్కడికి ప్రవేశించిన తర్వాత విమానం అక్కడ ఆగుతుంది. అక్కడ చూస్తే చాలా దివ్యమైనటువంటి రూపంలో ఉన్నటువంటి శ్రీమూర్తులందరూ కూడా కనిపిస్తున్నారు. వాళ్ళందరి మధ్యన మాటలలో చెప్పడానికి సాధ్యం కానటువంటి, వర్ణించడానికి సాధ్యం కానటువంటి అపురూప సౌందర్యముతో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి దివ్య మంగళ స్వరూపిణి దర్శనమిస్తారు. ఈ త్రిమూర్తులు ఒక్కసారిగా ఆశ్చర్యచకితులవుతారనమాట. ఇంతవరకు ఇటువంటి రూపాన్ని ఎక్కడా దర్శించలేదు, ఎవరై ఉంటారు? పైగా అనేక మంది చెలికత్తెలందరూ కూడా దివ్య రూపాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆవిడికి సేవలు చేస్తూ ఉన్నారు. అనేక బీజాక్షర ధ్వనులన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇది సామాన్యమైన లోకము కాదు, ఇక్కడ ఉన్నటువంటి వారు సామాన్యులు కాదు అనేసి అందరూ కూడా ఆశ్చర్యపడుతూ త్రిమూర్తులు ఆ విమానం దిగి కిందికి వెళ్ళి విష్ణుమూర్తి కొంతవరకు గ్రహించగలుగుతారు. బ్రహ్మ దేవుల వారికి, శివుల వారికి చెప్తారనమాట, మనము ఆ జగదంబిక
నివాస స్థానానికి వచ్చి ఉన్నాము. అక్కడ వెలుగొందుతూ ఉన్నటువంటి మూర్తి ఎవరో కాదు, ఆది పరాశక్తి, ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా పరిపాలించేటువంటి జగన్మాత. మనము ఎన్నో కోట్ల జన్మల్లో పుణ్యం చేసుకొని త్రిమూర్తులమయ్యి ఈ అమ్మవారి దర్శనాన్ని పొందగలిగి ఉన్నాము. సామాన్యులు ఇటువైపు రావడానికి కూడా అవకాశం ఉండదు. మనకి అడ్డు చెప్పకపోయినట్లయితే, ద్వారం దగ్గర అడ్డు చెప్పకపోయినట్లయితే లోపలికి వెళ్ళి అమ్మవారిని స్తుతిద్దాము, అనుగ్రహాన్ని పొందుదాము. అడ్డు చెప్పినట్లయితే, అవకాశం లేకపోయినట్లయితే, మనకు అర్హత లేదు అనుకున్నట్లయితే ద్వారం దాటకుండానే ఇటువైపు ఉండి నమస్కరించి ఆ జగదంబికని స్తుతి చేసి వద్దాము అనేసి ముగ్గురు త్రిమూర్తులు విమానాన్ని దిగేసి వెళ్తారు. విమానాలు ఈ కాలంలోనే కాదు, పూర్వకాలంలో కూడా ఉండేటువంటివి అనమాట. ఇప్పుడు మనము అంతా యంత్రాల మీద ఆధారపడి ఉన్నాము. పూర్వం అంతా కూడా మంత్రశక్తులతో అవన్నీ నడుస్తూ ఉండేవన్నమాట. ఆ విధంగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని లోపలికి అనుమతిస్తారు. ఆ దివ్యమంగళ స్వరూపిణి ఎదురుగా నిలబడి వాళ్ళకి చూడటానికి ఆ దివ్య నేత్రములు కూడా సరిపోవన్నమాట. అమ్మవారి పాదాలని చూస్తూ ఉండిపోతారు. ఆ అమ్మవారి యొక్క అలంకరణ గురించి, అక్కడ ఉన్నటువంటి పరివారం గురించి అదంతా కూడా చక్కగా వర్ణన చేయడం జరిగింది వేదవ్యాస మహర్షుల వారు ఈ దేవి భాగవతంలో. ఆ అమ్మవారి పాదాలని చూస్తూ ఉన్నప్పుడు ఆ పాదాలు ఆ గోర్లలో ఉన్నటువంటి కాలి గోర్లలో ఆ త్రిమూర్తులకి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అంతరిక్షము, సకల లోకాలు, భువనాలు, లోక పాలకులు, అనేక జీవరాశులు, నదులు, పర్వతాలు అన్ని కూడా ఆ అమ్మవారి పాదాలలో కనిపిస్తాయి అన్నమాట. అంతేకాదు త్రిమూర్తులు కూడా అందులో కనిపిస్తారు. ఆ త్రిమూర్తుల యొక్క లోకాలన్నీ కూడా అక్కడే దర్శనం కావడం జరుగుతుంది. ఎంత ఆశ్చర్యపడతారంటే, ఈ జగదంబిక సామాన్యురాలు కాదు, ఈ లోకాలన్నింటికి మూలమైనటువంటి పరాశక్తి. మన భాగ్యవశాత్తు ఈ దర్శనం మనకు కలిగింది అనేసి ముందుగా విష్ణుమూర్తి అమ్మవారిని స్తుతి చేస్తారు. అనేక శ్లోకాల్లో ఈ స్తుతిని అంతటినీ కూడా వర్ణించి ఉన్నారనమాట. మూల ప్రకృతి స్వరూపిణి, త్రిగుణాత్మిక, సృష్టి స్థితి లయకారిణి, సకల జీవరాశులకి ఆధారభూతమైనటువంటి సచ్చిదానంద స్వరూపిణి, బ్రహ్మానంద స్వరూపిణి, ఈ విధంగా అనేక విధాలుగా స్తుతి చేసి నమస్కరిస్తారు విష్ణుమూర్తి శిరస్సు వంచి. తర్వాత బ్రహ్మదేవుల వారు, పరమశివుల వారు కూడా నమస్కారం చేయడం జరుగుతుంది, స్తుతి చేయడం జరుగుతుంది. అమ్మవారిని స్తుతించి ఆవిడ అనుగ్రహంతో బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాలని వాళ్ళు పొందుతారు. ఆ మంత్రాలని జపించటం వల్ల, ఆ సిద్ధి పొందటం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యానికి కావలసినటువంటి శక్తి లభించడం జరుగుతుంది. అమ్మవారు ఆ స్తుతికి చాలా ప్రసన్నురాలని ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు మనం అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని మన హృదయంలో దర్శించాలని, వాళ్ళని అనుగ్రహిస్తూ అమ్మవారి శక్తితో ముగ్గురు శ్రీమూర్తులను ఉద్భవింపచేసి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు అని అంటే, ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి చేయబడింది ఆ అమ్మవారి ద్వారానే. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితి లయాలు చేయడానికి కావలసినటువంటి శక్తి రూపాలని శ్రీమూర్తులుగా సృష్టించి ఆ జగదంబకి అందజేస్తూ ఉన్నారు. ముందుగా బ్రహ్మదేవుల వారిని పిలిచి, బ్రహ్మదేవ నువ్వు సృష్టి చేయాల్సి ఉంటుంది, సరస్వతీదేవిని నీకు తోడుగా ఇస్తూ ఉన్నాను, మీరిద్దరూ కూడా సుఖంగా కాలం గడుపుతూ సుఖ జీవితాన్ని గడుపుతూ ఈ సృష్టికి కావలసినటువంటి ద్రవ్యాలన్నీ కూడా చేకూర్చబడి ఉన్నాయి. అద్భుతమైనటువంటి సృష్టిని మీరు చేయవలసి ఉంటుంది. వాగ్దేవి స్వరూపిణి, సృష్టి అంతా కూడా ధ్వని స్వరూపంతో నిండి ఉంటుంది అంటే ఈ దేవి వల్లే అది సాధ్యమవుతుంది అనేసి సరస్వతీదేవిని బ్రహ్మదేవుల వారికి అందజేయడం, అప్పచెప్పడం జరుగుతుంది. తరువాత లక్ష్మీదేవిని సృష్టించి విష్ణుమూర్తికి అప్పచెప్పి స్థితి చేయటానికి, పోషించటానికి, జగత్తునంతటిని నిలిపి ఉంచటానికి, సకల సంపదలు ఐశ్వర్యాలు కలిగించేటువంటి శక్తి ఈ దేవికి ఉంది. ఈ ఇంటిని నువ్వు స్వీకరించు. ఇంటి లక్ష్మీదేవి. ఈ రమాదేవి, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ సకల శుభాలు సుఖాలు కలుగుతాయి. అయితే ఎక్కడ శుచి శుభ్రత అన్నటువంటిది ఉంటుందో,
అక్కడే ఎక్కడ ప్రశాంతత ఉంటుందో అక్కడే లక్ష్మీ స్వరూపము ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నీ యొక్క వక్షస్థలము ఈవిడ నివాస స్థానముగా ఉంటుంది అని ఆ జగదంబిక చెప్పడం జరుగుతుంది. తరువాత పరమశివుల వారిని పిలిచి దుర్గాదేవి గౌరీదేవి స్వరూపాన్ని సృష్టించి ఈ గౌరీదేవిని లయం చేసేటప్పుడు శక్తి స్వరూపిణిగా ఉండి నీకు సహకరిస్తుంది. సకల కర్మలలో ఉండేటువంటి శక్తి స్వరూపము ఈ గౌరీ స్వరూపమే అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా త్రిమూర్తులని త్రిశక్తి స్వరూపాలని ఆ జగదంబిక పరాశక్తి సృష్టించడము ఉద్భవింపజేయడము జరుగుతుంది. ఆ అమ్మవారి శక్తితోనే సృష్టి స్థితి లయాలు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా వేదవ్యాసుల వారు జనమేజయ మహారాజుకి బోధ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ విషయాలన్నీ కూడా బ్రహ్మదేవుల వారు నారదుల వారికి చెప్తూ ఉన్నప్పుడు ఆ జగదంబిక యొక్క త్రిగుణాల స్వరూపాన్ని గురించి కూడా చెప్తారు. ఈ సృష్టులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ లోకాలన్నీ కూడా త్రిగుణాలతో నిండి ఉన్నటువంటివి. అవే సత్వ రజ తమో గుణాలు. సృష్టి చెయ్యాలి అని అంటే రజోగుణము ఉండాలి. అది బ్రహ్మదేవుల వారిలో నింపున్నారు. ఈ గుణాలను కరెక్ట్ గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సృష్టి జరిగేటప్పుడు ఆ కర్మ అన్నటువంటిది ఉండాలి కాబట్టి రజోగుణము ఉంటుంది. తరువాత అది నిలిచి ఉండాలి అంటే సత్వగుణం ఉండాలి. విష్ణుమూర్తి లక్ష్మీమాత స్వరూపము. అలాగే సృష్టి ఎప్పుడు నిలిచి ఉండే అవకాశము ఉండదు. దుష్ట శిక్షణ జరగాల్సి ఉంటుంది. రాక్షసుల్ని దానవుల్ని వధించాల్సి ఉంటుంది. ధర్మాన్ని నిలబెట్టాల్సి ఉంటుంది. అందుకోసము లయం కావాల్సి ఉంటుంది. మళ్ళీ సృష్టి జరగాలి అంటే ముందు ఉన్నటువంటి సృష్టి లయం కావాల్సి ఉంటుంది. అందుకు తమో గుణము అవసరము. అది పరమశివుల వారిలో కాళికా శక్తిలో ప్రవేశపెట్టడము జరిగింది. ఇది ఒక అంశం. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సత్వ రజ తమో గుణాలు అన్నటువంటివి అన్నింటిలో వ్యాపకమై నిండి ఉన్నాయి అని చెప్పున్నారు కదా. మరి సాధకుల స్థాయి నుంచి చూసినప్పుడు ఈ సత్వ రజ తమో గుణాల్లో ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి, ఏ విధమైన ప్రభావాలు ఉంటాయి అని అంటే సత్వగుణము వచ్చేసి జ్ఞాన పూర్ణమైనటువంటిది, రుజు స్వభావాన్ని కలిగి ఉండటము, సత్యవర్తనాన్ని కలిగి ఉండటము, శౌచము శుభ్రతని పాటించడము, దయాది గుణాలని కలిగి ఉండటము, వివేక శక్తిని కలిగి ఉండటం, ఇవన్నీ కూడా సాత్విక లక్షణాలు. ఉరుకులు పరుగులు కామక్రోధాల్లో అధికంగా ఉండటము, కర్మల్లో ఎక్కువగా ఆ శక్తిని వినియోగిస్తూ ఉండటము, ఇవన్నీ కూడా రాజసికమైనటువంటి గుణాలు. నిద్ర, ఆలస్యము, భయము, విషాదము, ఇవన్నీ కూడా తామసిక లక్షణాలు. అయితే ఇక్కడ చెప్పుకున్నటువంటి మనం సత్వరజతమో గుణాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళకి ఇచ్చిన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఇచ్చినటువంటి వాటితో పోల్చడానికి లేదు. అక్కడ వాళ్ళకి అందజేసినటువంటి త్రిగుణాలు అన్నటువంటివి దైవ కార్యాన్ని నెరవేర్చడం కోసం ఇవ్వబడినటువంటి శక్తులు. ఇవి వ్యష్టి స్థాయిలో జీవుల స్థాయిల్లో ఆ త్రిగుణాలు ఏ విధంగా ప్రభావాన్ని చూపుతాయి అన్నటువంటిది చెప్పడం జరిగింది. మరి సాధకులు ఏం చెయ్యాలి అని అంటే భగవతత్వాన్ని ఎలా పొందాలి, ఆనందమయ జీవితాన్ని ఎలా కొనసాగించాలి అని అంటే తమో గుణాన్ని తొలగించుకుంటూ, రజోగుణాన్ని తగ్గించుకుంటూ, సత్వగుణాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. చివరికి శుద్ధ సత్వగుణాన్ని పొందినట్లయితే దైవ సాక్షాత్కారము సులభతరం అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా మోక్ష స్థితి ఏంటి అంటే త్రిగుణాతీత స్వరూపం. ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు దేవీమాత యొక్క సగుణ సాకారాన్ని గురించి, ఆవిడ యొక్క లీలల గురించి, సృష్టికి ఈ విధంగా మూలం ఇవన్నీ చెప్పున్నారు కదా. మరి తండ్రి నారదుల వారు అడుగుతారనమాట బ్రహ్మదేవుల వారిని, ఆ నిర్గుణ నిరాకార స్వరూపాన్ని గురించి తెలుసుకున్నారా అంటేను వాళ్ళందరూ స్తుతి చేసిన తర్వాత అమ్మవారు వాళ్ళని అనుగ్రహించిన తర్వాత వాళ్ళకి ఆవిడ తత్వాన్ని గురించి తెలియజెప్పడం కోసం వాళ్ళు అడుగుతారనమాట. అమ్మ మీరు ఎవరు? మీరు స్త్రీనా పురుషుడా? ఈ లోకాలన్నింటినీ ఏ విధంగా మీరు ఉంచగలుగుతున్నారు? మాలాంటి వాళ్ళని త్రిమూర్తుల్ని ఎందరినో సృష్టిస్తూ ఉన్నారు. అసలు మీ స్వరూపం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నా, మాకు అర్హత ఉంది అనుకుంటే మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ జగదంబిక చెప్పినటువంటి వాక్కులు ఏంటి అంటే, నేను నిర్గుణ నిరాకార బ్రహ్మస్వరూపాన్ని. వాస్తవానికి అమ్మకు ఒక నామము రూపము లేదు. నిర్గుణ స్వరూపం, నిరాకార స్వరూపం, అదే బ్రహ్మము అని పిలువబడుతుంది. అయితే ఈ బ్రహ్మస్వరూపం అన్నటువంటిది
బాహ్యమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు తెలుసుకోదగినటువంటిది కాదు. ఇంకొకటి ఏంటి అంటే ఆ బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పినప్పుడు మీరు అడుగుతున్నటువంటి విధంగా స్త్రీ పురుషుడు ఈ భేదాలన్నీ కూడా నామరూపాలు ఉన్నప్పుడే వ్యక్తమవుతాయి. ప్రళయ కాలంలో ఈ భేదాలు ఏవి ఉండవు. సకల జీవరాశులు, సకల లోకాలు, త్రిమూర్తులు మీతో సహా, త్రిశక్తులతో సహా అందరూ కూడా నాలోనే లయమైపోతారు. బ్రహ్మతత్వం ఇక్కడ జగదంబికని పరమాత్మ స్వరూపముగా చెప్పడం జరుగుతుంది. సో అక్కడ ఈ భేదాలు అన్నటువంటివి ఏవి ఉండవు. మాయాశక్తి వల్ల నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఉన్నప్పుడే ఈ భేదాలు అన్నటువంటివి ఉంటాయి అని చెప్తారు. అందుకోసమనే ఆ నిర్గుణ నిరాకార తత్వాన్ని గురించి చెప్పేటప్పుడు దేవుడు, దేవి మాత ఇలా ఏమి చెప్పడానికి కూడా అవకాశము ఉండదన్నమాట. వీటన్నింటికి అతీతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము, అది నా స్వరూపం అని చెప్పుకుంటారు. నారదుల వారు అడుగుతారు, తండ్రి మీరు ఆ నిర్గుణ నిరాకార తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకొని ఉన్నారా అంటేను, నారద అది నోటితో చెప్పేది కాదు, వాకుకి అందేది కాదు, మనసుకి అనుభూతి, బుద్ధికి అనుభవంలోనికి వచ్చేటువంటిది కాదు, ఆ స్వరూపాన్ని పొందటం అంత సులభమైనటువంటిది కాదు నాయన అనేసి బ్రహ్మదేవుల వారు నారదుల వారికి చెప్పారు అనేసి వేదవ్యాసుల వారు జనమేజయ మహారాజుకి అక్కడ సమావేశమై ఉన్నటువంటి అందరికీ కూడా చెప్తున్నారు. ఇలా చెప్పారు అని సూత మహర్షుల వారు నైమిషారణ్యంలో ఉన్నటువంటి శౌనకాది ఋషులకి చెప్తూ ఉన్నారు. అలా చెప్పున్నారని ఇప్పుడు దేవి భాగవతం మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఇదంతా అయిన తర్వాత ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులని భగవతీదేవి అనుగ్రహించిన తర్వాత త్రిగుణాల స్వరూపాన్ని గురించి చెప్పిన తర్వాత అమ్మవారి శక్తి ఎంత అద్భుతమైంది అని అంటే, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా అమ్మవారి బీజ మంత్రాలని ఉపాసన చేసినట్లయితే, జపించినట్లయితే ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా రూపొందుతారు అని చెప్తారు. అందుకు ఒక ఉదాహరణగా ఒక కథ గురించి చెప్తారు. ఆ కథలో వచ్చేసి సత్యవ్రతుని గాథ, సత్యవ్రతుని గురించి చెప్తారు. పూర్వము కోసల రాజ్యంలో దేవదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. కోసల రాజ్యంలో దేవదత్తుడు అనేటువంటి ఆయన ఉండేవాడు. ఆయన అనేక పుణ్యకార్యాలన్నీ చేస్తూ ఉంటారు, చక్కగా గృహస్థ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ధార్మికంగా. అయినప్పటికీ సంతాన ప్రాప్తి ఉండదు. పుత్రుణ్ణి పొందాలి, పునామ నరకం నుండి రక్షిస్తాడు కదా పుత్రుడు అనేసి, పుత్రుణ్ణి పొందడం కోసం పుత్ర కామేష్టి యాగం చెయ్యాలి అనేసి అనుకుంటారు. ఆయన ఎంత ఉన్నతమైనటువంటి యాగాన్ని తలపెడతారు అంటే, సాక్షాత్తు బృహస్పతుల వారిని, పైలుల వారిని, యాజ్ఞవల్కుల వారిని, ఇటువంటి మహాత్ములందరినీ కూడా గోభిలుడు అన్నటువంటి ఆయన్ని వాళ్ళని ముఖ్య హోతగా ఈ చతుర్విధ వేదాలు ఉన్నాయి కదా వాటన్నింటిని కూడా పఠించడం కోసము, ఆ యజ్ఞ కార్యం చేయడం కోసము పిలిపించి ఉంటారనమాట. ఇంకా అనేక మంది ఋషుల్ని మునుల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఉంటారు. చాలా ఉన్నతంగా యాగం అన్నటువంటిది కొనసాగుతూ ఉంటుంది. అయితే ఆ పుత్ర కామేష్టి యాగం చేస్తూ ఉన్నప్పుడు ఇంకా కాసేపట్లో అది పూర్తి సంపూర్ణం కాబోతుంది అనగా, గోపిలుడుగా ఉన్నటువంటి ఆయన సామగానం చేస్తూ ఉంటారు. మనము ఈ సంగీతం ఇవన్నీ ఉన్నాయి కదా, గాంధర్వ విద్య ఉంది కదా, దీనికంతటికి మూలం వచ్చేసి సామవేదం అన్నమాట. సామవేదం అంతా కూడా సంగీత స్వరూపం. ఆ సామగానాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఆ మంత్రాలని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆయన అలాగే చెప్తూ అది కొంచెం దీర్ఘంగా ఉండటం వల్ల నిట్టూరుస్తారనమాట గోబిలుడు అన్నటువంటి మనం ఏదన్నా ఎక్కువసేపు బ్రీదింగ్ అలాగే కంట్రోల్ చేసి చెప్తూ ఉన్నట్లయితే ఒకానొక స్థాయికి వెళ్ళేసరికి కంట్రోల్ చేసుకోవడం కష్టం అయిపోతుంది కదా అని ఒకసారి శ్వాస తీసుకుంటాం కదా, నిట్టూర్చడం అట్లా జరుగుతుంది కదా. అలా చేయడం వల్ల నేను ఇంత కష్టపడి పుత్ర కామేష్టి యాగం చేస్తూ ఉంటే ఇది స్వరలోపం చేస్తారా మీరు అంటే, ఆ క్షణంలో ఆయన నిట్టూర్చేసరికి ఆ స్వరస్థానం కొంచెం తప్పినట్లుగా అనిపిస్తుంది అనమాట. అక్కడ గ్యాప్ వస్తుంది. దేవదత్తుడికి చాలా బాధ కలిగి కోపంతో ఆయన అంటారనమాట, మీరు ఇటువంటి పని చేస్తున్నారు, ఇది మీకు తగినటువంటిదేనా, ఇలా స్వరభంగం చేస్తున్నారు అనేసరికి ఆ ముని అనుకుంటారు, అయ్యా నేనేం కావాలని చేశానా, ఏ ప్రాణికైనా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్నటువంటి సహజంగా జరుగుతూ ఉంటాయి కదా,
అలాగే కంటిన్యూగా అలా చదువుతూ చెప్పాలంటే ఒక్కోసారి కష్టం అనిపిస్తుంది. అందరికీ కూడా అంతసేపు ఊపిరి అలాగే పట్టుకొని నిలిపి ఉంచాలంటే సాధ్యం కాకపోవచ్చు. నేను ఇది కావాలని చేసినటువంటిది కాదు. దీనివల్ల దోషం కూడా వస్తుందని నేను అనుకోవడం లేదు. కావాలని చేస్తే తప్పు అయి ఉండొచ్చు అనేసి ఇంత దానికే ఇంతమందిలో నన్ను ధిక్కరించి ఈ విధంగా మీరు మాట్లాడతారా? మీరు పుత్ర కామేష్టి యాగం చేస్తున్నారు కదా! పుత్రుని కోసం పుత్రుడైతే లభిస్తాడు. కానీ మూర్ఖుడైన పుత్రుడు జన్మించును గాక అనేసి ఆయన శాపం ఇస్తారు. సరిపోయింది. పాపం ఈయన ఇంత కష్టపడి అంతమంది మహాత్ముల్ని పిలిపించి ఎంతో చక్కగా యాగం కొనసాగిస్తూ ఉంటే పుత్రుని కోసము ఒక మాట ఆయన్ని అండము, ఆ మహాత్ముడు తిరిగి శాపం ఇవ్వడం ఇది జరిగిపోయింది. అప్పుడు దేవదత్తుడు ఎంతగానో బాధపడుతూ నాదే పొరపాటు, నేను అర్థం చేసుకొని ఉండాల్సింది, అయినా మహాత్ములని మాట అనే ముందు ఆలోచించాలి, పొరపాటు జరిగింది. ఆ మహాత్ముల కోపం క్షణికమే కదా, తాటాకు మంట లాంటిదని చెప్తారు కదా, మీరు శాంత స్వభావులు కదా సహజంగానే, నన్ను అనుగ్రహించండి. పుత్రుడు లేడు అనుకుంటే పుత్రుడు కలుగుతాడని చెప్తున్నారు. కానీ కలిగేటువంటి పుత్రుడు మూర్ఖుడు అని చెప్తున్నారే. మూర్ఖుడైనటువంటి పుత్రుడు ఉన్నా లేకపోయినా ఒకటే అని అంటారు కదా. మూర్ఖుడైన పుత్రుడు పైగా బ్రాహ్మణ వంశంలో జన్మించినటువంటి వారు అలా మూర్ఖంగా ఉన్నట్లయితే, అజ్ఞానంలో ఉన్నట్లయితే, ఏ చదువు అభ్యాసం వేద విద్యను పొందకపోయినట్లయితే అతడి జీవితం ఎలా కొనసాగుతుంది? అతడు ఏ శుభకార్యాలకు వెళ్ళగలుగుతాడు? ఏ పౌరోహిత్యము చేయలేడు, యజ్ఞయాగాది కర్మల్ని కూడా చేయించలేడు. పైగా ఉన్నత బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వాళ్ళము, మా పూర్వీకులందరూ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి వారు. ఇటువంటి వంశంలో జన్మించినటువంటి వారు మూర్ఖుడిగా ఉన్నట్లయితే అందరూ చులకనగా చూస్తారు కదా, ఎంత దోషభూయిష్టమైనటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. తెలివితేటలు వివేకం ఉన్నట్లయితే ఈ లోకంలో ఎలా అయినా బ్రతకగలుగుతాడు. ఒకవేళ నేనే ఏదైనా తనకి కావలసినవన్నీ సమకూర్చినా కూడా వాటిని నిలుపుకునే శక్తి కూడా తనకి ఉండదు కదా. అందరూ కూడా తన నుంచి ఏదో ఒక విధంగా మోసాలు చేసి దోచుకొని వెళ్ళిపోతూ ఉంటారు కదా. మూర్ఖుడికి ఈ లోకంలో బ్రతకడమే కష్టం అవుతుంది కదా అనేసి ఈ విధంగా అన్ని మాటలు చెప్పేసి చాలా బాధపడుతూ అనుగ్రహించండి అని అంటారు. అప్పుడు ఆ మహాత్ముడు శాంతించి శాపమైతే నెరవేరుతుంది, జరుగుతుంది అలాగే. అయితే మూర్ఖుడిగా ఉద్భవించినప్పటికీ తరువాత అతడు గొప్ప పండితుడు, కవి ఉత్తముడు అవుతాడు అనేసి వరం ఇస్తాడు. సరే, పుత్రకామేష్టి యాగం సంపూర్ణమవుతుంది. అందరికీ దాన ధర్మాలు అన్ని కూడా చేస్తారు. యజ్ఞం సంపూర్ణం అవుతుంది. దీని తరువాత కొంతకాలంలోనే పుత్రుడు ఉద్భవించడం జరుగుతుంది. ఆ పుత్రుడు పుట్టిన తరువాత ఆనందం కలుగుతూ ఉన్న మనస్సులో ఆయన పెట్టిన శాపం ఉంది కదా, అది మెదులుతూ ఉంటుందన్నమాట. ఆ పుత్రునికి ఉదత్యుడు అని నామకరణం చేస్తారు. కొంచెం పెరిగి పెద్ద అవుతూ ఉండగా గాయత్రి మంత్ర ఉపదేశం చేస్తారు కదా, ఇది ఉపనయన సంస్కారం చేయిస్తారు. అలా చేసినప్పుడు ఆ బాలకుడికి ఏవి చెప్పినా కూడా, వైదికమైనటువంటి ఏ మంత్రాలు చెప్పినా పలకడానికి సరిగా వచ్చేది కాదనమాట. ఉచ్చారణ దోషాలన్నీ ఉండేవి. కొన్ని అసలు పలకడానికి నోరు తిరగక ఊరికే ఉండిపోయేవాడు. గురువుల దగ్గరికి పంపించినా, తండ్రి చెప్తున్నా, ఎవరు చెప్తున్నా కూడా సరిగా వచ్చేటువంటిది కాదనమాట. నువ్వు కరెక్ట్ గా చెప్తావా లేదా అనేసి ఎవరైనా కోప్పడినట్లయితే ఎప్పుడన్నా గట్టిగా ఏడవడం మొదలు పెట్టేవాడు అనమాట. ఇంకేం చెప్తారు, కొంతమంది పిల్లలు ఉంటారు కదా, సరిగా చదవకపోతే నయంగా చెప్పినా రాదు, భయంగా చెప్పినా రాదు. అసలు వాళ్ళకి పాపం వచ్చేదైతే ఎలా అయినా వస్తుంది. అది అర్థం చేసుకోకుండా ఒక్కోసారి పెద్దవాళ్ళు కొట్టడము అది ఇది అంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. పాపం పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి భగవంతుడు ఎంత బుద్ధిని శక్తిని ఇచ్చి ఉంటే దాని ప్రకారమే చదవగలుగుతారు. సో ఇక్కడ వచ్చేసి ఉదత్నికి ఆ మా మంత్రాలు చెప్పడానికి వచ్చేటువంటిది కాదనమాట. చాలా కష్టపడుతూ ఉండేవాడు, ఇబ్బంది పడేవాడు. అసలు ఒకానొక స్థాయిలో ఇవన్నీ నాకు వద్దంటే వద్దనేవాడు అనమాట. మనం కూడా గమనించినట్లయితే కొంతమందికి ఏవైనా శ్లోకాలు కానీ మంత్రాలు కానీ చెప్పినట్లయితే వాళ్ళు తిరిగి ఉచ్చరించేటప్పుడు చాలా స్పష్టత ఉంటుంది. కొంతమందికి వెంటనే క్లారిటీ అన్నటువంటిది రాదు. కొన్నిసార్లు పదే పదే చదివినట్లయితే అభ్యాసము వల్ల వస్తుంది కొంతమందికి సహజంగా విన్న వెంటనే ఒకసారికి కరెక్ట్ గా పలకడం వస్తుంది, ఉచ్చారణ దోషం లేకుండా. కొంతమందికి అభ్యాసం వల్ల వస్తుంది. కొంతమందికి మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి చదువుతారు. ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అరే అక్కడ అక్షరాలు లేవు కదా, ఎలా చదువుతారా అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళ ఆ బుద్ధి శక్తి అలా ఉంటుంది. ఒకటి చెప్తే ఇంకొకటి చదవడము, ఉచ్చారణ దోషాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమందికి ఎంత అభ్యాసం చేసినా కూడా రాదు.
సో మన ఉతత్యుని కథ కూడా అటువంటిదే అన్నమాట. తండ్రికి తల్లికి ఎంత బాధగా అనిపిస్తూ ఉంటుందో, తోటి పిల్లలందరూ కూడా వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళు, మిగతా పిల్లలందరూ చక్కగా విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు, మంత్ర ఉచ్చారణ అన్ని చేస్తూ ఉన్నారు, వైదిక మంత్రాలు చదువుతూ ఉంటే వినసొంపుగా అనిపించేవి. ఇక్కడ చూస్తే కుమారుడికి అసలు విద్య రావట్లేదు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ గడుస్తూ 12 సంవత్సరాల వయసు వస్తుంది. 12 సంవత్సరాల వయసు వచ్చిన కనీసం సంధ్యావందనం చేసుకోవడానికి అత్యవసరమైన మంత్రాలని కూడా నేర్చుకోలేకపోతాడు. ఆ తల్లిదండ్రులు ఎంతో బాధతో దిగులుతో ఉంటే, చిన్నప్పటి నుంచి బాధపడుతూ ఉన్నారు కదా, అందరూ చదువురాదు నీకు చదువురాదు అంటూనే ఉన్నారు. తన ప్రయత్నం తను చేశాడు, అయినా రావట్లేదు. చివరికి ఒక రోజున తల్లిదండ్రులకి చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఇది పొరపాటే, కానీ మనసుకి అలా అనిపించింది బాధతో. ఏం చేస్తారు, ఇంకా ఇక్కడే ఉంటే మా తల్లిదండ్రులు ఇంకా బాధపడుతుంటారు, నన్ను చూసి దిగులు పడుతూ ఉంటారు అందరూ అనే మాటలు వినలేక అనేసి చెప్పకుండా అరణ్యానికి అడవులకి వెళ్ళిపోతాడన్నమాట. అలా వెళ్ళిపోయి అయితే ఒక నిర్ణయం తీసుకుంటాడు, నాకు ఈ వైదిక మంత్రాలు ఇవేవి రావట్లేదు, చదువు రావట్లేదు, కానీ నేను ఉన్నతమైన జీవితాన్ని అయితే గడపాల్సి ఉంది అనేసి ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, నేను ఎవ్వరికి ఏ అపకారము చెయ్యను, ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటాను, జీవహింస చెయ్యను. ఇంకొకటి ఏంటి అంటే సత్యాన్ని పలుకుతాను. ఈ 2 వ్రతాలు పెట్టుకుంటారు అన్నమాట. తుజా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అడవుల్లో దొరికేటువంటి కందమూల ఫలాలు భుజిస్తూ ఇంకా ప్రశాంత జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ దిగులు అయితే ఉందన్నమాట, నేను చదువుకోలేకపోయాను, నాకు చదువు రాలేదు అనేసి బాధపడుతూ ఉంటారు. ఒక రోజున ఆయన ఉండేటువంటి అరణ్య ప్రదేశానికి ఒక వేటగాడు ఒక పందిని తరుముకుంటూ వస్తారన్నమాట. ఆ పంది పాపం ప్రాణభయంతో పరిగెట్టి 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 వచ్చేస్తూ ఉంటుంది. వేటగాడు బాణాలు వెనకాల వదులుతూ ఉంటాడు. ఒక బాణం కొంత తగిలి కూడా ఉంటుంది, కానీ దానికి మరణం రాదనమాట. కాలు దగ్గర కొంచెం తగిలి ఉంటుంది. ఇంకొక బాణంతో దాన్ని కొట్టేయచ్చు, నాకు ఈ రోజు ఆహారం లభించింది, మా కుటుంబ సభ్యులంతా ఆనందంగా భుజించవచ్చు అనేసి వేటగాడు ఆనందంతో వస్తుంటారు. కానీ ఆ పంది ఆ బాణం కొంచెం తగిలినప్పటికీ కూడా ఆ గాయంతోనే పరిగెట్టుకుంటూ అలాగే వచ్చి ఈ ఉతత్యుడు ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకుంటుంది. చాలా దీనమైనటువంటి ముఖంతో ఆయన ముందు నిలబడుతుంది. ఆయనకి చాలా బాధగా అనిపిస్తుంది మనసుకి, అయ్యో జీవరాశి ఇంతగా కష్టపడుతుంది అనేసి. వెనకాల అరుస్తూ వేటగాడు తరుముతూ వస్తున్న అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఆయనకి ఏం చేయాలో వెంటనే అర్థం కాక దాన్ని రక్షించాలని అనుకుంటారు. ప్రాణభయంతో కొట్టుకులాడుతూ ఉంది పాపం. ఆయనకి సరిగా మాట్లాడి ఏమి చెప్పి చేయడానికి అదొక జంతువు ఉండే, ఆయనకి వేరే వాళ్ళతో కూడా సరిగా మాట్లాడడం కూడా వచ్చేది కాదనమాట. ఆ సమయంలో దైవవశాన ఆయన నోటి నుండి ఐ అన్నటువంటి అక్షర ధ్వని ఉద్భవిస్తుంది. దాన్ని ఐ అనేసి అదిలిస్తారు. అంటే పక్కనే ఉన్నటువంటి ఆయన ఆశ్రమం పొదరిల్లు ఉంటుంది అనమాట, దానిలోనికి వెళ్ళేలాగా ఐ అనేసి అట్లా తరుముతారు. అది ఆ బాధతోని ఆ పొదరింటి లోపలికి వెళ్ళిపోతుంది. ఐం అన్నటువంటిది బీజాక్షరం. బిందు రహితంగా ఆయన ఐ అనేసి ఉచ్చరించడం జరిగింది. ఆయనకి ఒకలాగా అనిపిస్తుంది, ఏదో ఒకలాంటి ధ్వని, ఏదో నాకు ఆ ధ్వని చెప్పినప్పటి నుండి విన్నప్పటి నుంచి తెలియనటువంటి అనుభూతి కలుగుతుంది అనుకుంటూ ఉండగానే క్షణాల్లోనే వేటగాడు అక్కడికి వచ్చేస్తాడు. ఆ బ్రాహ్మణ స్వామి, నేను ఒక పందిని వేటాడుతూ వచ్చాను, దానికి కొంచెం గాయమైంది, నేను వధించలోపే అది తప్పించుకొని ఇటువైపుగా వచ్చింది, మీరు చూస్తున్నారా చెప్పండి స్వామి, ఉదయం నుంచి నేను వేట కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాను, ఈ రోజు గాని ఆ పంది దొరకపోయినట్లయితే ఇంటిల్లి పాది పస్తులు ఉండాల్సి ఉంటుంది, మీరు బ్రాహ్మణులు ఇంకొకలాగా అనుకోకండి, ఇది నా వృత్తి ధర్మం, స్వధర్మం, నేను బోయవాన్ని వేటగాన్ని, వేటాడము ఇలా జంతువుల్ని భుజించడము మాకు స్వధర్మము తప్పనిసరి కదా, అందుకోసమని నా నోటి దగ్గర ఈ ఆహారాన్ని తీసేయద్దు, నాకు చెప్పండి అని అంటారు. ఇప్పుడు ఈయన సందిగ్ధంలో పడిపోతారనమాట. ఆయన వ్రతం ఏంటి, సత్యం చెప్పాలి. అక్కడేమో ఒక ప్రాణి ప్రాణం మీదకి వస్తుంది, సత్యం చెప్పినట్లయితే అది వధింపబడుతుంది, ఏం చేయాలి? అయితే ఆయనకి ఏ స్ఫురణ కలుగుతుందంటే సత్యం చెప్పాలి, కానీ సత్యం చెప్పి ఒక ప్రాణిని హింసించడం కంటే
ప్రాణం పోయే స్థితి కలిగినప్పుడు ఆపద్ధర్మంగా ఆ సత్యం చెప్పకపోవడమే మంచిది కదా అనేసి ఆ స్ఫురణలో ఉండగానే ఆయన ఇంతకుముందు అయ్యి అని చెప్పున్నారు కదా, అదే ధ్వని పదే పదే హృదయంలో మెదులుతూ బయటికి మళ్ళీ అదే ధ్వని వస్తుంది అనమాట, అయ్యి అనేసి అంటారు. ఇంకా ఆ వచ్చినటువంటి వేటగాడికి అది ఆయన చెప్పేది సత్యము అసత్యం అన్నటువంటిది నిర్ణయించుకోవడానికి లేదా అన్నారు, అది ఉందా లేదా అన్నటువంటి తెలియలేదు. ఇంకా ఆయనకు అర్థం కాక అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అంటే ఆయన ఉంది అని చెప్పలేదు, లేదు అని కూడా చెప్పలేదు. ఆ పంది అయితే రక్షించబడుతుంది. తర్వాత నెమ్మదిగా అక్కడ నుండి అది వెళ్ళిపోతుంది. ఈయన ఆ ఐ అన్నటువంటిది ఉచ్చరిస్తూ ఉన్నారు కదా, ఆ ధ్వని వచ్చింది, దాన్ని పదే 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 స్మరణ చేస్తారు. అది ఒకలాంటి జపంగా మారిపోయి ఆయనకు తెలియకుండానే జరుగుతుంది అన్నమాట. ఇదంతా సాధనలోకి వెళ్ళిపోతారు. ఆ ఐంకార స్వరూపి, ఆ ఐ అన్నటువంటి బీజ అక్షర మంత్ర స్వరూపము సాక్షాత్తు సరస్వతీదేవి రూపంగా వ్యక్తమవుతారు. ఇంతకుముందు మనం చెప్పుకొని ఉన్నాము, దేవతలు సూక్ష్మ రూపాన్ని కలిగి ఉంటారు, మంత్ర రూపాల్లో సూక్ష్మ రూపాన్ని కలిగి ఉంటారు. ఆ మంత్ర ఉపాసనలు చేసినప్పుడు ఆ సూక్ష్మమైనటువంటి రూపాలు స్థూలంగా వ్యక్తం కావడము, అనుగ్రహించడం జరుగుతుందన్నమాట. అలా అయితే అమ్మ ఈ రోజు నుంచి మేము కూడా అయ్యి 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 అంటాం అనేసి మనం దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, అనుగ్రహం అన్నటువంటిది ఉండాలి. అలా అనుకుంటే అందరూ ఊరికి బీజాక్షరాలు అనేసి చదివేస్తే వెంటనే అనుగ్రహం అట్లేమీ కాదు, ఉపాసన చేయాల్సి ఉంటుంది. సంపూర్ణ ఏకాగ్రమైనటువంటి చిత్తముతో, శుద్ధమైనటువంటి అంతఃకరణంతో, ఆయన అంతకు ముందు సాధన చేసి ఉన్నారు కదా, సత్యవ్రతాన్ని పెట్టుకొని ఉన్నారు, ఇతర జీవరాశులను హింసించకుండా ఉన్నారు. ఆ అంతఃకరణ శుద్ధితో ఆ ఇంకార స్వరూపి దర్శనమిచ్చి ఆయన సాధన కారణంగా ఆ అమ్మవారు అనుగ్రహిస్తారు. నువ్వు ఇప్పటి నుండి గొప్ప పండితుడివి, కవివి అవుతావు అనేసి అమ్మవారు దీవించడం జరుగుతుంది. ఆ ఉదత్యుడు సత్యాన్ని ఎప్పుడూ తప్పకుండా జీవిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన్ని సత్యతపుడు, సత్యవ్రతుడు అని పిలుస్తూ ఉండేవారు. ఆ నామమే సార్థకమైంది. ఆయన తర్వాత కాలంలో గొప్ప పండితుడిగా ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా ఎంతో గర్వించి ఆనందించేటువంటి స్థితికి ఆయన ఎదగడం జరుగుతుంది. అమ్మవారి యొక్క దివ్య మంత్రాలకి ఉన్నటువంటి శక్తి ఇది. జనమేజయ మహారాజా, మీరు కూడా ఆ దేవి మాతను పూజించండి, అమ్మవారి యాగాన్ని చెయ్యండి అనేసి వేదవ్యాసుల వారు జనమేజయుల వారికి చెప్పడం, బోధించడం జరుగుతుంది. ఇదంతా శ్రవణం చేసినటువంటి వాళ్ళకు కూడా అమ్మవారి యొక్క కటాక్షము లభిస్తుంది. జనమేజయ మహారాజు గారు ఆ దేవి మాత యొక్క యజ్ఞాన్ని ఎలా చెయ్యాలి అన్నటువంటి విధానాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటారు వేదవ్యాసుల వారు. ఆ యజ్ఞ యాగాది కర్మలు, దేవి మాతను ఎలా ప్రసన్నురాల్ని చేసుకోవాలన్నటువంటి విధానాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. రేపటి రోజున మనము చెప్పుకున్నాము. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.